అందరికీ నమస్కారం. ఓం విఘ్నేశాయ నమః. ఈరోజు మా బ్రదరు లోకేష్ గారి ఆధ్వర్యంలో డైరెక్టరు ఇది 4వ సినిమా గ్లాస్మేట్ అనే సినిమాని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దగ్గర పాదాల చెంత ఆ కథని పెట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ కాణిపాకం నుంచి ఆ సినిమా గురించి మన దర్శకులు లోకేష్ గారు మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు జిల్లా అధికార ప్రతినిధి మట్టపల్లి ముందురాజు గారికి మరియు ఎక్స్ బోర్డు మెంబర్ వేణుగోపాల్ గారికి మరియు లోకేష్ రాయల్ గారికి జనసేన పార్టీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటూ మేము ఇక్కడ కాణిపాకం ఒక సెంటిమెంట్తో ఈరోజు వినాయకుని దగ్గర పూజ చేయటం జరిగింది. కావున ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచిగా కార్యక్రమాలన్నీ ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరి ప్రార్థించారు. వినాయక స్వామి ఓం శ్రీ కాణిపాక వినాయక స్వామి శ్రీ కాణిపాక వినాయక స్వామి దివ్య ఆశీస్సులతో మా సోదరుడు బి లోకేష్ గారు డైరెక్టర్గా మొట్టమొదటి తెలుగు సినిమా స్ట్రైట్గా చేస్తున్న క్లాస్మేట్స్ స్క్రిప్ట్ పూజా కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా మన సోదరులందరూ కూడా కలిసి మన డైరెక్టర్గా లోకేష్ గారు, అలాగే శివ గారు, ధనపాల్ గారు, అలాగే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి జ్యోతి గారు, వీళ్ళంతా కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇప్పటి వరకు టెడ్డీ బేర్ అనే సినిమా 100 రోజులు కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ వీక్లో ఒక శత దినోత్సవ వేడుకలు కూడా కర్ణాటకలో జరపడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మన డైరెక్టర్ గారు. అలాగే విదుర సినిమా అది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇంకోటి సుడోకు అనేది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇంకొక విక్రమార్క అనే సినిమా షూటింగ్లో నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఇప్పుడు గ్లాస్మేట్స్ అనే సినిమా స్క్రిప్ట్ అంతా రెడీలో ఉంది కాబట్టి షూటింగ్ కూడా త్వరలోనే చేస్తారు. అది కూడా చరిత్ర సృష్టించేటువంటి కథానిక అంశాలతో ఒక సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మా డైరెక్టర్ గారు మంచి చాతుర్యత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తీసిన సినిమాలు చిన్న చిన్న పేర్లు ఉన్నా కానీ పెద్ద హిట్లు సాధించాయి కాబట్టి ఈ గ్లాస్మేట్స్ అనేది కూడా గత చరిత్రను తిరగరాసే విధంగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ గ్లాస్మేట్స్ చిత్రం త్వరగా పూర్తి చేసుకొని శత దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. మన లోకేష్ గారు డైరెక్టరు తెలుగులో తీస్తున్న గ్లాస్మేట్స్ అనే సినిమా పెద్ద హిట్ కావాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కన్నడలో కూడా 4 సినిమాలు తీశారంట, మంచి హిట్ అయ్యాయి. అదేవిధంగా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యి పెద్ద డైరెక్టర్ అయ్యి పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఓం నమో గణపతయ నమః. ఇక్కడికి విచ్చేసిన వేణుగోపాల్ గారికి, మునిరాజు గారికి, కులశేఖర్ గారికి, ధనపాల్ గారికి, ప్రభాకర్ అన్నకి, జ్యోతి గారికి, లోకేష్ రాయల్ గారికి, శివన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను క్లాస్మేట్స్ అనే స్టోరీ రాసుకొని మొదటిగా గణేష్ని ఆశీర్వాదం కోసం కాణిపాకం వచ్చి ఇక్కడ వరసిద్ధి వినాయక ఆశీర్వాదం తీసుకొని స్క్రిప్ట్ పూజ చేయడం జరిగింది. ఈ స్క్రిప్ట్ పూజకి ఇక్కడ లోకల్గా పూర్తిగా నాకు అన్ని సహకారాలు అందించిన ప్రభాకర్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నా గురించి నేను ఫస్ట్ పరిచయం చేసుకుంటాను. నా పేరు లోకేష్. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సినిమాలు 4 తీశాను కన్నడలో. బెంగళూరులో ఫస్ట్ 5 years బ్యాక్ బెంగళూరు వెళ్ళి టెడ్డీ బేర్ అనే సినిమా తీశాను. అది రీసెంట్గా January 10th రిలీజ్ చేశాము. ఇప్పుడు 100 days అయ్యి నెక్స్ట్ వీక్ దాన్ని శత దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాము.
సద్దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాము. అలాగే దాని తర్వాత విదుర సుడోకు అనే సినిమాలు 2 షూటింగ్ చేశాము, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు విక్రమార్క అనే సినిమా షూటింగ్లో ఉంది, ఆల్రెడీ 2 షెడ్యూల్ అయిపోయి ఇంకా 3 షెడ్యూల్ ఉన్నాయి. ఫైట్స్ అండ్ సాంగ్స్ షూట్ చేస్తున్నాం. సో నేను తెలుగులో మొట్టమొదటి పిక్చర్గా ఈ క్లాస్మేట్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది నా పరిచయం. సినిమా విషయానికి వచ్చేసరికి క్లాస్మేట్స్ అనేది అంటే వినూత్నంగా ఉండే స్టోరీ. ఎలా అంటే మనము క్లాస్మేట్స్ అంటే జనరల్గా మనకు గుర్తొచ్చేది మందు ఇలా ఉంటుందండి. బట్ క్లాస్మేట్స్ అనే పేరు వెనక ఉండే అర్థం ఏంటంటే ఏదైనా పంచుకునే తత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్మేట్స్ అంటే ఏంటి, ఒక ఉదయాన్నే ఒక తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్న ఇంట్లో ఇద్దరికి బూస్ట్ ఇచ్చి తల్లిదండ్రి కాఫీ తాగుతూ వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఆ గ్లాస్ అనేది మోస్తుంటుంది. సో ఆ బూస్ట్ ద్వారా దీని ద్వారా అది షేర్ చేసుకునే విధానం అంటే మన బాంధవ్యాన్ని షేర్ చేసుకుంటాం. ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది మన క్లాస్మేట్స్ అనేది. తర్వాత ఒక 4 కుర్రాలు 3/4 చాయ్ తాగుతారు. అక్కడ వాళ్ళ బాధలు, వాళ్ళ తలుగా అంటే అభిప్రాయాలు పంచుకునేది. టీతో పాటు వాళ్ళ తలుగా అభిప్రాయాలను పంచుకునే ఒక విధానం ఉంటుంది. సో అది క్లాస్మేట్స్ తలుగా మెయిన్ ఆంతర్యం అనమాట. అలాగే